హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు ఎప్పుడెప్పుడని వెయిట్ చేసినటువంటి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్టేకింగ్లో పనిచేస్తున్న ఎన్టీపీసీ సంస్థలో పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. సో ఈ జాబ్స్కి సెలెక్ట్ అయితే స్టార్టింగ్లో మీకు అన్ని అలవెన్సెస్ కలుపుకుంటే 60,000 వరకే వస్తుంది. అండ్ మీకు సెలక్షన్లో ఎటువంటి స్కిల్ టెస్ట్ అయితే ఉండదు. ఏపీ, తెలంగాణ, మేల్ అండ్ ఫీమేల్ అందరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు ఆన్లైన్లో. సో వీడియోలో మీకు ఈ నోటిఫికేషన్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ చెప్తాను. డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. సో రిలీజ్ అయిన వెంటనే అప్డేట్స్ ఇస్తున్నాము. మా యొక్క ఎఫర్ట్స్ మీకు నచ్చితే తప్పనిసరిగా వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. సో మీకు ఎటువంటి రూపాయి ఖర్చు కూడా లేదు లైక్ చేయడానికి. ఒక లైక్ చేస్తే మాకు కొంచెం ఎంకరేజ్మెంట్ దొరుకుతుంది ఇలాంటి అప్డేట్స్ ఇవ్వడానికి. సో తప్పనిసరిగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి వీడియో. అండ్ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి. వెళ్లే ముందు మీకు ఒక ఇంపార్టెంట్ అప్డేట్. మనకి నిన్న పిఎఫ్ ఆఫీసులలో ఖాళీగా ఉన్న పర్మనెంట్ ఉద్యోగాలకి మనకి జాబ్ నోటిఫికేషన్ రావడం అయితే జరిగిందనమాట. సో ఆల్రెడీ మనకి ఈ జాబ్స్ గురించి మన ఛానల్లో కంప్లీట్ డీటెయిల్స్తో వీడియో పెట్టాను. ఇంకా చూడకపోతే ఇక్కడ మీకు పైన కార్డ్స్లో ఈ వీడియో లింక్ ఇస్తున్నాను. ప్రతి ఒక్కరు ముందుగా ఆ వీడియో చూసే ప్రయత్నం అయితే చేయండి. మీకు ఒక ఇంపార్టెంట్ అప్డేట్. ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి ప్రిపేర్ అవుతున్నారో చాలామంది స్టూడెంట్స్ నాకు జనరల్ సైన్స్కి సంబంధించి బుక్ ఏదైనా ఉంటే చెప్పండి అని చెప్పేసి అడుగుతున్నారు. మీకు ఇక్కడ బ్యాంక్ ఎగ్జామ్స్కి కాకుండా సో మిగతా ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ తీసుకున్న రైల్వేస్కి సంబంధించి కానీ ఎస్ఎస్సి ఇలా అన్ని రకాల గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్కి సంబంధించి ఈ జనరల్ సైన్స్ బుక్ అనేది మీకు చాలా యూజ్ అవుతుంది. మనకి అగర్వాల్ ఎగ్జామ్ కార్డ్ వాళ్ళు ఈ యొక్క బుక్ అనేది అందిస్తున్నారు. సో మీకు ఒక ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం మీకు బుక్ లింక్ డిస్క్రిప్షన్లో అండ్ కామెంట్ సెక్షన్లో లింక్ ఇస్తాను. సో ఆ బుక్ అనేది పర్చేస్ చేసుకొని పెట్టుకోండి, మీకు చాలా యూజ్ అవుతుంది. సో మనకి మంచి ఆథర్ చేత ఈ యొక్క బుక్ అనేది మీకు ప్రిపేర్ చేయడం అయితే జరిగిందనమాట. అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి మీకు ఈ యొక్క జనరల్ సైన్స్కి సంబంధించి ఈ బుక్ అనేది యూజ్ అవుతుంది కాబట్టి సో ఇంట్రెస్ట్ వాళ్ళు మాత్రం లింక్ డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్లో వచ్చి ఒకసారి చెక్అవుట్ చేయండి. నోటిఫికేషన్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే ముందుగా ఇక నోటిఫికేషన్కి సంబంధించి జనరల్ ఇన్ఫర్మేషన్ అండ్ ఇన్స్ట్రక్షన్స్ చూడండి. సో నోటిఫికేషన్కి ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే నోటిఫికేషన్లో వాళ్ళే ఇచ్చారు. ఏంటి అంటే ఇండియన్ నేషనల్స్ అయితే సరిపోతుందంట. మీరు ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ సో ఇలా మీరు ఏ స్టేట్కి చెందిన వాళ్ళైనా అందరికీ ఈక్వల్ ఆపర్చునిటీ అనేది కల్పిస్తున్నారు. మనము ఆన్లైన్ విధానంలోనే ఈ జాబ్స్కి అయితే అప్లై చేసుకోవాలి. అప్లికేషన్ ఫీజు కూడా చాలా తక్కువ ఇచ్చారనమాట. అమ్మాయిలందరికీ అండ్ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ ఎక్స్ సర్వీస్మెన్ అబ్బాయిలకు కూడా ఫీ అనేది లేదు. సో వీళ్ళు ఫ్రీగా అప్లై చేసుకోవచ్చు. మిగతా అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో జనరల్ కేటగిరీ వాళ్ళు సో వాళ్ళు మాత్రమే 300 రూపీస్ అనేది పే చేయాలి. అది కూడా ఓన్లీ అబ్బాయిలు మాత్రమే. సో అమ్మాయిలందరికీ ఏ కేటగిరీ వాళ్ళైనా అమ్మాయిలందరికీ ఫీ అనేది లేదనమాట. సో కాబట్టి అప్లికేషన్ ఫీజు లేదు కాబట్టి అందరు కూడా అప్లికేషన్స్ పెట్టుకోవడానికి ట్రై చేయండి. సో ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్ కూడా చూడండి. మనకి ఆన్లైన్ అప్లికేషన్ సెప్టెంబర్ 7th నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. సో వీడియో చూడకుండా చాలామంది అప్లై లింక్ ఏది అని చెప్పేసి అడుగుతూ ఉంటారు. సో మీకు వీడియో కంప్లీట్గా చూస్తే అర్థమవుతుంది. ఇక్కడ మనకి ఆన్లైన్ అప్లికేషన్ అనేది ప్రజెంట్ ఇప్పుడు నేను వీడియో చేస్తున్న టైంకి అయితే స్టార్ట్ కాలేదు. సో మనకి ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే సెప్టెంబర్ 7th. ఆ రోజు మీకు డీటెయిల్గా సపరేట్ వీడియో చేస్తాను. సో ఎంతమందికి ఇంట్రెస్ట్ ఉంది అప్లికేషన్ ప్రాసెస్ వీడియో కావాలి సో వీడియోని లైక్ చేసి కింద కామెంట్లో ఎన్టీపీసీ అని చెప్పేసి కామెంట్ చేయండి. చూద్దాం ఎంతమందికి ఇంట్రెస్ట్ ఉందో నాకు కూడా తెలుస్తుంది కాబట్టి లైక్ చేసి కామెంట్ చేయండి. సో లాస్ట్ డేట్ ఎప్పుడు అంటే 22 సెప్టెంబర్ వరకు కూడా మీరు ఆన్లైన్ విధానంలో ఈ జాబ్స్కి అయితే అప్లై చేయొచ్చు. సో మీరు ఫీ పేమెంట్ చేయడానికి సంబంధించి మీరు ఆ యొక్క పేమెంట్ ఆప్షన్స్ వచ్చేసి మీరు ఆన్లైన్ బ్యాంకింగ్, డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, యూపీఐ పేమెంట్స్ యాప్ ద్వారా ఇక మీరు ఫీ అనేది పే చేసుకోవచ్చు అనమాట. సో అన్నీ కూడా మనకి ఇవి పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్సే, ఎటువంటి టెంపరీ వేకెన్సీస్ అయితే కాదు. ఎన్టీపీసీ సంస్థకి సంబంధించి జాయింట్ వెంచర్ సంస్థలోనే ఈ యొక్క జాబ్స్ని అయితే వీళ్ళు భర్తీ అయితే చేస్తారనమాట. సో వీటికి సంబంధించి మనకి ఏమేమి ఉద్యోగాలని నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తారంటే అసిస్టెంట్ ఆఫీసర్ అండ్ అసిస్టెంట్ ఇంజనీర్స్ అని చెప్పేసి ఇలా మనకి వివిధ రకాల ఉద్యోగాలకి సంబంధించి రిక్రూట్మెంట్ అనేది జరుగుతుంది. సో ఈ జాబ్స్కి మనకి సెలక్షన్ అనేది ఎలా ఉంటుందంటే ఎవరైతే నోటిఫికేషన్కి అప్లై చేస్తారో ఎలిజిబుల్ క్యాండిడేట్స్ని మీకు ఆల్ ఇండియా బేస్డ్ ఆన్లైన్ సెలక్షన్ టెస్ట్ అనేది పెడతారనమాట. సో ఆల్ ఓవర్ ఇండియా వైడ్గా అందరికీ కూడా కామన్గా ఉండేటువంటి టెస్ట్ అనమాట ఇది ఆన్లైన్ సెలక్షన్ టెస్ట్. అండ్ దీనికి సంబంధించి ఎగ్జామ్ ఏదైతే ఉంటుందో ఈ టెస్ట్ ఇందులో 2 పార్ట్స్ ఉంటాయన్నమాట. ఏంటి అంటే సబ్జెక్ట్ నాలెడ్జ్ టెస్ట్, దీన్ని మనము షార్ట్కట్లో ఎస్కేటీ అని చెప్పేసి పిలుస్తాము. సో ఇందులో ఫస్ట్ పార్ట్లో సబ్జెక్ట్ నాలెడ్జ్ అంటే మీ క్వాలిఫికేషన్ రిలేటెడ్గా టాపిక్స్ ఉంటాయి కదా, ఫస్ట్ పార్ట్లో ఆ విభాగం నుంచి క్వశ్చన్స్ అడుగుతారు. అండ్ నెక్స్ట్ సెకండ్ పార్ట్ వచ్చేసి ఏంటి అంటే ఎగ్జిక్యూటివ్ యాప్టిట్యూడ్ టెస్ట్, ఈఏటీ అని చెప్పేసి పిలుస్తాము. సో ఈ యొక్క టాపిక్స్ అని వచ్చేసి అందరికీ కామన్ అనమాట. సెకండ్ పార్ట్ అనేది అందరికీ కామన్, మీకు ఏ క్వాలిఫికేషన్ కామన్, ఫస్ట్ పార్ట్ మాత్రమే మనకి మారుతుంది. సో బేస్డ్ ఆన్ మెరిట్ అండ్ రిక్వైర్మెంట్ ఆఫ్ ది పోస్ట్ క్యాండిడేట్స్ విల్ బి షార్ట్ లిస్టెడ్ ఫర్ పర్సనల్ ఇంటర్వ్యూ
సో మీకు ఎగ్జామినేషన్లో ఏదైతే స్కోర్ చేస్తారో ఆన్లైన్ సెలక్షన్ టెస్ట్లో, సో దాన్ని బేస్ చేసుకొని అభ్యర్థుల్ని షార్ట్ లిస్ట్ చేస్తారు ఫర్ పర్సనల్ ఇంటర్వ్యూకి అని చెప్పేసి చెప్తున్నారు. సో ఇందులో మనకి ఫైనల్ సెలక్షన్ ఎలా చేస్తారంటే, ఏదైతే మనకి ఆన్లైన్ సెలక్షన్ టెస్ట్ ఉంటుందో దానికి 85% వెయిటేజ్ ఉంటుంది. మిగతా ఇంటర్వ్యూకి వచ్చేసి 15% వెయిటేజ్ తీయడం అయితే జరుగుతుందన్నమాట. సో మీకు ఈ విధంగా ఫైనల్ సెలక్షన్ చేస్తారు. ఎటువంటి రన్నింగ్ కానీ ఫిజికల్ టెస్ట్లు కానీ అలాంటివి ఏమి ఉండవు. ఒక సింగిల్ ఆన్లైన్ సెలక్షన్ టెస్ట్ ఉంటుంది, దాని తర్వాత ఇంటర్వ్యూ అయితే ఉంటుందన్నమాట. సో ఈ ఆన్లైన్ సెలక్షన్ టెస్ట్లో సబ్జెక్ట్ నాలెడ్జ్ అంటే మీ సబ్జెక్ట్ టాపిక్స్ నుంచి మీ క్వాలిఫికేషన్ రిలేటెడ్గా డిసిప్లిన్ నుంచి క్వశ్చన్స్ అడుగుతారు. సెకండ్ ఏంటి అంటే ఎగ్జిక్యూటివ్ ఆప్టిట్యూడ్, అంటే ఆప్టిట్యూడ్ బేసిస్ మీద జనరల్ ఇంగ్లీష్ అలాంటి రిలేటెడ్గా టాపిక్స్ నుంచి మీకు క్వశ్చన్స్ అడిగేటువంటి ఛాన్స్ అనేది ఉంటుంది. సో ఎగ్జామినేషన్ సెంటర్స్ మన సొంత రాష్ట్రంలోనే కండక్ట్ చేసేటువంటి అవకాశం ఉంది. సో ఇక్కడ వేకెన్సీస్ డీటెయిల్స్ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా ప్రజెంట్ వీళ్ళు సీనియర్ అసిస్టెంట్ ఆఫీసర్ అని చెప్పేసి ఒక జాబ్స్ అయితే భర్తీ చేస్తారు. అంతేకాకుండా సీనియర్ అసిస్టెంట్ ఇంజనీర్ అని చెప్పేసి కూడా జాబ్స్ ఉన్నాయి. ఇవి మనకి హెచ్ఆర్ విభాగంలో ఉన్నాయి, అండ్ లా విభాగంలో, ఎలక్ట్రికల్, మెకానికల్, C&I అండ్ IT విభాగాల్లో వేకెన్సీస్ ఉన్నాయి. మీరు ప్రతి పోస్ట్ గమనిస్తే మనకి అన్నీ కూడా జనరల్ కేటగిరీకి ఇచ్చారు, అండ్ దాదాపు OBC కేటగిరీలో ఇచ్చారు. కాబట్టి మీరు ఏ కేటగిరీ వాళ్ళైనా అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు అనమాట. OBC వాళ్ళకి మీకు క్యాస్ట్ వరకు కూడా ఏజ్ రిలాక్సేషన్స్ అనేవి అప్లికబుల్ అయితే అవ్వడం జరుగుతుందని చెప్పేసి కూడా మీరు డీటెయిల్స్ అయితే చెక్ చేసుకోవచ్చు. అయితే జాబ్స్కి సంబంధించి మనకి సాలరీ విషయానికి వచ్చినట్లయితే మీకు ఇక వేకెన్సీస్కి సెలెక్ట్ అయినట్లయితే బేసిక్ పేన మనకి 40,000 నుంచి 1,40,000 ఉంటుంది. దీంతోపాటు ఇంకా చాలా అలవెన్సెస్ ఉంటాయి. అన్నీ కలుపుకుంటే మీకు 60,000కి పైగానే దాదాపు 70,000 వరకు కూడా ఇంకా సాలరీ వస్తుందన్నమాట. ఏజ్ లిమిట్ వచ్చేసి మినిమం 18 నుంచి 32 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు జనరల్ వాళ్ళు. OBC వాళ్ళు అయితే 35 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. అయితే ఈ జాబ్ నోటిఫికేషన్ మనకి ఎక్కడి నుంచి వచ్చిందంటే, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్టేకింగ్లో పనిచేస్తున్న NTPC అండ్ స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్కి సంబంధించి జాయింట్ వెంచర్ అయినటువంటి NTPC సేల్ పవర్ కంపెనీ లిమిటెడ్, NSPCL అని చెప్పేసి పిలుస్తాం, ఈ సంస్థ నుంచి ఒక నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఇండియన్ సిటిజన్స్ ప్రతి ఒక్కరు ఈక్వల్ ఆపర్చునిటీ ఉంది, అందరికీ అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంది. సో క్వాలిఫికేషన్ ఏముండాలి ఈ జాబ్స్కి అప్లై చేసుకోవాలి అంటే, సో మనకి ఇక్కడ సీనియర్ అసిస్టెంట్ లా విభాగానికి అయితే బ్యాచిలర్స్ డిగ్రీ అనేది లా విభాగంలో చేసిన వాళ్ళు అప్లై చేయొచ్చు. సీనియర్ అసిస్టెంట్ ఇంజనీర్స్కి అయితేనేమో ఎలక్ట్రికల్ విభాగంలో BBTech చేసిన వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ వరకు కూడా ఛాన్స్ ఉంది. మినిమం ప్రతి క్వాలిఫికేషన్కి 60% మార్కులతో మీరు పాస్ అయి ఉండాలి. అండ్ మెకానికల్ వాళ్ళకి మెకానికల్ విభాగంలో, C&I అంటే కంట్రోల్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్, సో ఈ యొక్క విభాగంలో. నెక్స్ట్ IT అంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఈ యొక్క విభాగాలకు సంబంధించి BBTech అనేది మీరు 60% మార్కులతో పాస్ అయి ఉండాలి. HR విభాగానికి అయితే మనకి PG అనేది సంబంధిత స్పెషలైజేషన్లో MBA కానీ అలాంటి క్వాలిఫికేషన్స్ వాళ్ళు ట్రై చేయొచ్చు. కాకపోతే ప్రతి పోస్ట్కి కూడా మినిమం అట్లీస్ట్ మీకు 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అనేది కంపల్సరీ అనమాట. సో చాలా తక్కువ మందికి అయితే ఉంటుంది. అంటే ఇంకోటి ఏంటంటే చాలామంది తక్కువ సాలరీస్కి బయట అక్కడిక్కడ వర్క్ చేస్తూ ఉంటారు, వాళ్ళకి మాత్రం ఇది ఒక మంచి ఛాన్స్. సో చాలా తక్కువ మందితో పోటీపడి మీరు పర్మనెంట్ జాబ్ కొట్టాలి అనుకుంటే మాత్రం సో యొక్క బెస్ట్ ఆపర్చునిటీ. మీకు ఆల్ ఓవర్ ఇండియా వైడ్గా మనకి పోస్టింగ్ ఉంటుందని చెప్పేసి కూడా నోటిఫికేషన్లో క్లియర్గా అయితే ఇచ్చారనమాట. సో వీడియో డిస్క్రిప్షన్లో అండ్ కామెంట్ సెక్షన్లో మన వాట్సాప్ ఛానల్ ఇస్తాను, అక్కడ మీకు అన్ని డీటెయిల్స్ కూడా ఉంటాయి. అక్కడ నుంచి మీరు నోటిఫికేషన్ అండ్ అప్లై లింక్స్ అనేవి ప్రాపర్గా చెక్ చేసుకుని అప్లై అయితే చేసుకోండి. అప్లికేషన్ ప్రాసెస్ వీడియో కావాలంటే లైక్ చేసి కామెంట్లో అయితే తెలపండి. ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్లో అడగండి. డెఫినెట్గా వీడియోని లైక్ చేయడం అయితే మర్చిపోద్దు. అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.